హలో, నేను మిస్ రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. తాజాగా తగిలినటువంటి షాక్ మామూలు కాదు. అంబటి రాయుడు 3 రోజులు ముచ్చటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనూహ్యంగా పాలిటిక్స్ నుంచి తప్పుకున్నట్టు తాజాగా ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొన్నాళ్ళ పాటు రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పి అప్పుడే నైరాశ్యం ప్రకటించేశారు అంబటి రాయుడు. ఆ ప్రకటనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకసారిగా ఒక షాక్ తగిలింది. జగన్ నిర్ణయాలతో ఇప్పటికే పార్టీని వీడుతున్నటువంటి ఎమ్మెల్యేలు సంగతి మనం తెలిసిందే మనందరికి కూడా. సో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది అంబటి రాయుడు రూపంలో అని చెప్పి మనం చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా చూస్తున్నాం. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీ వన్ that I have decided to quit the YSR Congress party and stay out of politics for a little while. Further action will be conveyed in due to course of time. Thank you అని చెప్పారు. సో అంబటి రాయుడు ఇమీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం అనేది ఆ పార్టీకి నిజంగానే ఒక పెద్ద షాక్ అనుకోవాలి. గతంలో హీరో రాజశేఖర్ కూడా ఇలాంటి కామెంట్స్ చేసి వెళ్ళిపోయారు. సో అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేకపోయారు. ఇటీవల కాలంలోనే ఆడుదాం ఆంధ్ర సందర్భంగా ఆయన బ్యాట్ విరిగిపోయినటువంటి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ చాలా షాట్లు బలంగా కొడుతూ ఉన్నారు. అందుకే బ్యాట్లు విరిగిపోతున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వెనకేసుకు వచ్చారు, మద్దతు పలికారు. సీన్ కట్ చేస్తే 3 నెలల ముచ్చటగా ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఇమ్మడలేక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కొన్నాళ్ళ పాటు అసలు రాజకీయాలకే దూరంగా ఉంటానని చెప్పి ఆయన నైరాశ్యంతో ఒక ట్వీట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి? అంబటి రాయుడు సడన్గా ఎందుకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు? పట్టుమని 10 రోజులు కూడా ఆ పార్టీలో ఉండలేక ఎందుకు ఆయన వెనుదిరిగారు అనే దాని మీద విశ్లేషణ కనుక చేసుకుంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దాదాపు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు మార్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 2 విడతలుగా ఆయన అనేక మందిని మార్పు చేశారు. ఎంపీలను కూడా మార్పు చేస్తున్నారు. ఆ క్రమంలో శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట ఎంపీగా ఉన్నారు. ఆయన్ని గుంటూరు నుంచి పోటీ చేయాలి అనేటువంటి ఒక ప్రెషర్ తీసుకొస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల్ని తాడేపల్లికి పిలిపించి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గుంటూరు నుంచి పోటీ చేయాలి అనేటువంటి ఒక ఒత్తిడి శ్రీకృష్ణదేవరాయల మీద చేశారు. దీంతో అంబటి రాయుడికి అసలు సీన్ అర్థమైపోయింది. గుంటూరు నుంచి ఆయన పోటీ చేయాలని ఆలోచించారు. దానికి సంబంధించినటువంటి సర్వేలు కానీ సహచరుల నుంచి సమాచారాన్ని కానీ సేకరించినటువంటి అంబటి రాయుడు రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నుంచి అవకాశం ఇస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన భావించారు. కానీ సీన్ కట్ చేస్తే శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి పోటీ చేయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడంతో ఏదైతే అనుకున్నాడో అంబటి రాయుడు అది జరగలేదనేది గ్రహించేశారు. ఇమీడియట్గా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి గుడ్ బై చెప్పారు ఆ పార్టీకి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేట నుంచి తప్ప గుంటూరు నుంచి పోటీ చేయనని చెప్పి ఆయన కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోనే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో అటు అంబటి రాయుడు ఇటు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కూడా ఆ పార్టీని వీడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఒక వికెట్ డౌన్ అయిపోయింది. అంబటి రాయుడు బయటకు వచ్చేసాడు ఆ పార్టీ నుంచి. కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినటువంటి ట్విస్ట్ ఏంటంటే, నరసరావుపేటలో అలాగే గుంటూరులో సర్వే చేసినటువంటి ఐపాక్ 2 చోట్ల ఓడిపోయేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనేది ఆ సర్వేల యొక్క సారాంశం. అందుకే షఫుల్ చేయాలనేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టినటువంటి క్రమంలో నరసరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు చేసుకొస్తే కనుక ఎంతో కొంత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన అంచనా వేసుకుంటున్నారు. అందుకే గుంటూరు నుంచి పోటీ చేయించాలి శ్రీకృష్ణదేవరాయలని చెప్పి అనుకున్నారు. ప్రత్యామ్నాయంగా నరసరావుపేటకి ఒకవేళ అంబటి రాయుడిని పంపించాలనేటువంటి ఆలోచన చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనను బయట పెట్టకముందే అంబటి రాయుడు పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చారు. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు బాగా బోధపడ్డాయి అంబటి రాయుడికి కేవలం 10 రోజుల్లోనే. అలాగే ఆ పార్టీలో ఉండేటువంటి అసహనం, అసంతృప్తి, హ్యూమిడిటీ ఇవన్నీ కూడా అంబటి రాయుడు గమనించారు. ఎందుకంటే ఇండియన్ టీంలో ఆయన బెస్ట్ క్రికెటర్, ఆయన తెలుసు టీం లీడర్ ఎలా ఉంటారు, టీంలో మెంబర్స్ ఎలా ఉంటారు అనేది. అందుకే జగన్మోహన్ రెడ్డి టీం లీడరే బాగాలేడు అనేటువంటి విషయాన్ని అంబటి రాయుడు గ్రహించాడు. టీం లీడర్ జగన్మోహన్ రెడ్డి రాంగ్ రూట్లో ఉన్నారని ఆయన గ్రహించారు. అందుకే ఇప్పుడు అంబటి రాయుడు ఆ టీం నుంచి బయటకు వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి టీంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా
బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అంబటి రాయుడు దెబ్బతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి షాక్ గురైపోయింది. సో ఇప్పటికే అనేక మంది రివర్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి మీద. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు అనేక మంది రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన, అలాగే ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అనేక మంది రివర్స్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకి. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్నారు. వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది నెల్లూరు జిల్లాలో. ఈ మొత్తం పరిణామాలను కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక బలమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎన్నికల రాకముందే, ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించక ముందే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు, వ్యతిరేకమైనటువంటి గాలి వీస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే దానికి నిదర్శనం తాజాగా జరిగినటువంటి అంబటి రాయుడు రాజీనామా. ఆయన చేసినటువంటి ట్వీట్ పలు కోణాల నుంచి మనం విశ్లేషణ కనుక చేసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయాలను నెరపలేము అనేటువంటి అభిప్రాయానికి వచ్చి నైరాశ్యంతో ఆ ట్వీట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఆ ట్వీట్ని మరొకసారి చూద్దాం. ఆ ట్వీట్ని కనుక చూస్తే, దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీవన్ దట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు క్విట్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ స్టే అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఫర్ ఎ లిటిల్ వైల్. కొద్ది కాలం పాటు నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను పాలిటిక్స్కి అని. అంటే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా దిగారు. గుంటూరు నుంచి 6 కొడదాం అనుకున్నారు ఆయన, కానీ ఓపెనింగ్లోనే ఆయన డక్అవుట్ అయిపోయారు ఈ ట్వీట్ తోటి అనేది మనకు అర్థమవుతుంది. ఫర్దర్ యాక్షన్ విల్ బి కన్వేడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. సమీప భవిష్యత్తులోనే నేను చేస్తాను, ప్రస్తుతానికైతే రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పి చెప్తున్నారు. సో అంబటి రాయుడిని సామాజిక వర్గాల పరంగా, సామాజిక ఈక్వేషన్ పరంగా ఉపయోగించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ అంబటి రాయుడు మాత్రం నిలవలేకపోయారు. అక్కడ అంబటి రాయుడు తరహాలనే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. రఘురామకృష్ణరాజు మొదటి నుంచి కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాలకం ఎలా ఉంటుంది అనేది. ప్లస్ యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని కానీ, లేదా డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళు కానీ, లేదా ఆయన కన్నా మిన్నగా ఉండేటువంటి వాళ్ళ విషయంలో తట్టుకోలేరు జగన్మోహన్ రెడ్డి అనేది మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి. అందుకే అంబటి రాయుడికి కూడా చాలా తక్కువ రోజుల్లోనే బోధపడింది. అందుకే అంబటి రాయుడు రిజైన్ చేశారని కూడా తెలుస్తోంది. కేవలం శ్రీకృష్ణదేవరాయలు ఎపిసోడ్ తాడేపల్లి కేంద్రంగా నడిచింది శుక్రవారం రోజు. ఆ మొత్తం ఎపిసోడ్ని చూసిన తర్వాత అంబటి రాయుడు ఒక కంక్లూషన్కి వచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేము, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేయలేము అనేటువంటి ఒపీనియన్కి వచ్చిన తర్వాతనే ఈ విధంగా ట్వీట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వైదొలిగారు. ఈ ఎపిసోడ్, అంబటి రాయుడు ఎపిసోడ్ అనేది మిగిలినటువంటి ఎపిసోడ్లు అన్నిటికి కూడా భిన్నంగా ఉంది. ఎందుకనంటే అంబటి రాయుడిని ఏరికోరి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అనూహ్యమైనటువంటి మలుపు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. కానీ అంబటి రాయుడు వచ్చిన తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది రుచి చూశారు. అందుకే తట్టుకోలేక బయటకు వచ్చారు. సో అంబటి రాయుడిని గుంటూరు నుంచి నిలపాలని చెప్పి ఆయన భావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంపీ అభ్యర్థిగా, లేదా అట్లీస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగానే నిలపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ ఆయన ఆ పార్టీలో ఇమ్మడలేక బయటకు వచ్చినటువంటి పరిస్థితి. రాయదుర్గం ఎమ్మెల్యే అయితే మీ రాజకీయాలకు ఒక నమస్కారం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక నమస్కారం పెట్టి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ జాబితా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. 3వ జాబితా బయటకు వస్తే కానీ అసలు కథ బయటపడదు. ఇప్పుడు అసలు నెల్లూరు జిల్లాలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తాజాగా తెలుస్తూ ఉంది. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, లేదా అక్కడ ఉండేటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఇప్పటికే ఆనం బయటకు వచ్చేసారు, కోటమిరెడ్డి బయటకు వచ్చేసారు. ఆ బాటలో ఇంకా చాలామంది ఉన్నారని కూడా తెలుసున్నట్టు పరిస్థితుల్లో అంబటి రాయుడు డెసిషన్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక గాలి వీస్తుందని చెప్పడానికి ఒక సంకేతంగా తీసుకోవచ్చు. సో ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేయబోతుంది అనే దానికి బలమైనటువంటి సంకేతాన్ని ఇప్పుడు అంబటి రాయుడు ఇవ్వడం జరిగింది. ఆయన ఓపెనింగ్లోనే డకౌట్ అయినప్పటికీ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అంబటి రాయుడు రూపంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి అనేది మనం ఒక ఒపీనియన్కి రావచ్చు.